జిఎన్పి ఎంపీ ఐటీ మైనస్ సబ్సిడీ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఎఫ్సి అన్నప్పుడు జనరల్గా జిఎన్పి ఎంపీ 1000 కోట్లు, ఐటీ 200 కోట్లు, సబ్సిడీ 400 కోట్లు, జిఎన్పిఎఫ్సి అందాను 4కు 1000 కలిపితే 14, 1400కి వెళ్ళి తీసేస్తే 200 తీసేస్తే 1200 కోట్లు, 1000కి వెళ్ళి 200 తీస్తే 800, 800కు 4 కలిపితే 1200 కోట్లు, 200కి 400కి వెళ్ళి 200 తీస్తే ప్లస్ 200 ఉంది కాబట్టి 1000 కలిపితే 1200 కోట్లు. అంటే ఇక్కడ జిఎన్పి ఎఫ్సి ఎక్కువ ఉంది దేనికంటే అంటే జిఎన్పి ఎంపీ కంటే. అప్పుడు ఎప్పుడు ఉంటుంది? సబ్సిడీ గ్రేటర్ దెన్ ఐటీ ఉన్నప్పుడు. అంటే ఐటీ కంటే సబ్సిడీ ఎక్కువ ఉన్నప్పుడు, పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువ ఉన్నప్పుడు జిఎన్పి ఎంపీ కంటే జిఎన్పి ఎఫ్సి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగాడు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి కంటే ఒకవేళ ఎక్కువగా ఉన్నచో అన్నాడు. మరి ఒకవేళ ఎక్కువగా ఉన్నచో అన్నప్పుడు అంటే ఐటీ గ్రేటర్ దెన్ సబ్సిడీ, అంటే పరోక్ష పన్నుల మించి సబ్సిడీలు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు జనరల్గా ఒకసారి మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, జిఎన్పి ఎంపీ 1000 కోట్లు, ఐటీ 500 కోట్లు, సబ్సిడీ 500 కోట్లు, జిఎన్పిఎఫ్సి ఎంత అన్నాడు. 1000కి వెళ్ళి 500 తీసేస్తే 500 ప్లస్ 500 కలిపితే 1000, 1000కి 500 కలిపితే 1500 కోట్లు, 1500కి 500 కోట్లు తీసేస్తే 1000 కోట్లు, 500కి వెళ్ళి 500 జీరో, 1000కి జీరో కలిపితే 1000 కోట్లు. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. జిఎన్పి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఎఫ్సి ఎప్పుడు సమానంగా ఉంటాయి అంటే ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు. ఏ రెండు అంటే ఐటీ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీ, అంటే పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉన్నప్పుడు, అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి సమానంగా ఉంటాయని అర్థం. అక్కడ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి, ఈ రెండు సమానంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి.